హలో అండి, వెల్కమ్ టు మై బిందు అంగల్ కుర్తీస్ ఛానల్. నేను తెలుగులో మొదటిసారిగా చేస్తున్నానండి. ఏమన్నా తప్పులుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇవాళ వీడియోలో నేను ఒక పాత కుర్చీని ఎలా కొత్త దానిలో మార్చాలో చూపిస్తానండి. నేను క్లాత్స్ తీసుకోవడానికి ఈ జోయాన్స్ అనే స్టోర్కి వెళ్ళానండి. ఇది కాలిఫోర్నియాలో ఉంటుందండి. ఇక్కడ మన ఇంటికి సంబంధించినవి, ఇంకా గార్డెన్కి సంబంధించినవి, ఇంకా ఫ్లోరల్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. నేను ఇక్కడికి ముఖ్యంగా ఎందుకు వెళ్ళానంటే ఆ కుర్చీకి కావాల్సిన క్లాత్ తీసుకురావడానికి వెళ్ళానండి. నేను ఈ 2 క్లాత్స్ తీసుకున్నానండి. ఇదేనండి ఆ పాత కుర్చీ. దీనికి చాలా చిరుగుళ్ళు పెయింట్ పోయి ఉన్నాయండి. నేను ఫస్ట్ ఏం చేశానంటే దీనికి ఉన్న వీల్స్ తీసేసానండి. ఎందుకంటే ఆ వీల్స్ నాకు అవసరం లేదు. ఈ మేకోవర్ కోసం నేను ఆ వీల్స్ తీసేసాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఆ కుషన్ తీయడం కోసం సుత్తి పెట్టి గట్టిగా కొట్టానండి. దాని తర్వాత దానికి స్క్రూస్ ఉన్నాయి, అవి తీసేసానండి. ఇలా చేయడం వల్ల నాకు ఆ కుషన్ పూర్తిగా బయటికి వచ్చేసిందండి. మనం మళ్ళీ దీనికి పెయింట్ వేయాలి కదండి, అందుకని మా హస్బెండ్ హెల్ప్తో నేను పాత పెయింట్ని తీసేసానండి. ఈ కుర్చీ వెనుక భాగాన్ని పూర్తిగా తీసేసానండి. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి ప్లీజ్. ఇంగ్లీష్లో అయితే దీన్ని రతన్ అంటారండి. నేను పూర్తిగా ఆ రతన్ని తీసేసానండి. మనం మళ్ళీ కొత్తది పెట్టాలి కాబట్టి అక్కడ ఏమీ లేకుండా పూర్తిగా నీట్గా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ కుషన్కి ఉన్న చెక్క నాకు అవసరం అండి. అందుకని చెప్పి దానికి ఉన్న పాత క్లాత్ని నేను పూర్తిగా తీసేసానండి. క్లాత్తో పాటు ఆ లోపల ఉన్న మెమరీ ఫోమ్ని కూడా పూర్తిగా తొలగించేసాను. నాకు ఒక కొత్త స్టేపుల్ గన్ అవసరమైందండి. నేను అందుకని దీన్ని అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నానండి. కానీ ఈ స్టేపుల్ గన్ నాకు మధ్యలో స్టక్ అయిపోయింది. కాబట్టి నేను దగ్గరలో ఉన్న ఇంకొక స్టోర్ నుంచి మళ్ళీ కొత్తది తెచ్చుకొని చేశానండి. ఇప్పుడు పాత మెమరీ ఫోమ్ తోటి ఒక టెంప్లెట్ లాగా చేసుకున్నానండి. దాంతో కొత్త మెమరీ ఫోమ్ మీద నేను గీసుకొని దానికి తగ్గట్టుగా నీట్గా కట్ చేశానండి. మనం కుర్చీ చెక్క ఎలా అయితే ఉందో కరెక్ట్గా అలానే కట్ చేసుకోవాలండి. లేదంటే మళ్ళీ కుర్చీకి పట్టదండి. నాకు 2 మెమరీ ఫోమ్ పీసెస్ వచ్చాయండి. అందుకని నేను ఈ 6000 గ్లూ అనే గ్లూ తోటి ఆ రెండింటిని అంటించానండి.
ఇప్పుడు అదే E6000 గ్లూ తోటి ఆ మెమరీ ఫోమ్ని మనకున్న చెక్కకి అంటించేసానండి. ఈ క్లాత్ని ప్యాడింగ్ అంటారండి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మన క్లాత్ పాడైపోకుండా ఉంటుందండి, చాలా రోజులు మన్నుతుంది. దీనికి కూడా నేను E6000 గ్లూ యూస్ చేసి పైన అంటించానండి. ఎందుకంటే నేను క్లాత్ పెట్టినప్పుడు అన్నిటినీ కలిపి స్టేపుల్ చేసేస్తా కాబట్టి. ఇప్పుడు నేను ముందు చెప్పిన స్టోర్ నుంచి తెచ్చిన క్లాత్ని కట్ చేసుకుంటానండి. కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇలా స్టేపుల్ చేసేటప్పుడు ఆ క్లాత్ మరీ పొట్టిగా ఉండకూడదు. అందుకని చాలా ఎక్కువగానే కట్ చేశానండి. మనం ఆ స్టేపుల్ గన్ తోటి గట్టిగా లాక్కుండా చాలా లైట్గా, అలా అని చెప్పి ఎక్కువ లూజ్ రాకుండా మనం స్టేపుల్ చేసుకోవాలండి. ఎక్కడన్నా స్టేపుల్ పూర్తిగా లోపలికి దిగకపోతే మనం సుత్తితోటి అక్కడ మాత్రం కొట్టచ్చండి. అప్పుడు ఏమవుతుందంటే చాలా స్మూత్గా వచ్చేస్తుందండి స్టేపుల్ అనేది. స్టేపుల్ అయిపోయిన తర్వాత ఇలా మిగిలిన ఎక్సెస్ క్లాత్ని ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. మన కుషన్ అయిపోయింది కదండి, ఒకసారి కుర్చీలో పెట్టుకొని చూసుకున్నామండి, అంతా బాగా సెట్ అయిందండి. ఇది చెక్కకు వేసే వార్నిష్ లాగా అండి. అయితే నాకు చెక్క కలరే ఇష్టం అని చెప్పి నేను చెక్క కలరే తీసుకున్నానండి.
చైర్ మొత్తం ఇలా తుడిచిన తర్వాత రాత్రి మొత్తం నేను దీన్ని ఆరబెట్టానండి. ఈ రతన్ మెటీరియల్ అనేది నాకు ఒక లోకల్ స్టోర్లో దొరికిందండి. అది ఆల్మోస్ట్ ఒక $60కి దొరికిందండి. 2 feet వచ్చేసి. మనం ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక 20 minutes ముందు హాట్ వాటర్లో ఈ రతన్ మెటీరియల్ని నానబెట్టాలండి. నేను ఒక చెక్క మెటీరియల్ తోటి దాన్ని ఆ హోల్స్లోకి గట్టిగా నొక్కుతున్నానండి. మీరు ఇంకేదైనా షార్ప్ మెటీరియల్ని వాడచ్చు, కానీ ఇది చాలా డెలికేట్ మెటీరియల్ అండి. చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఒకవేళ మీరు వర్క్ చేసేటప్పుడు ఈ రతన్ మెటీరియల్ బాగా డ్రై అయిపోయినట్టయితే మీరు హాట్ వాటర్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకొని వర్క్ చేయొచ్చండి. మీకు కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపించినా కానీ పర్వాలేదండి, ఎందుకంటే ఒకసారి ఎండిపోయిన తర్వాత అది చాలా టైట్గా వచ్చేస్తుంది. ఇది స్ప్లింట్ అనే ఒక మెటీరియల్లా అండి, అంటే ఒక మన సన్న కర్రపుల్లలా ఉంటుంది. అదేం చేస్తామంటే గట్టిగా గ్రూవ్స్లోకి ఆ హోల్స్లోకి దింపేయాలండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే అది చాలా రతన్ మెటీరియల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. నేనేం చేశానంటే కొంచెం వుడ్ గ్లూ అనేది ఒకటి ఉంటుందండి, అదేంటంటే గమ్ లాగా అది పెట్టి అంటించి దాని తర్వాత ఇలా చిన్నగా రబ్బర్ హ్యామర్తో కొడుతున్నానండి. అది స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా చాలా అందంగా కూడా కనిపిస్తుందండి. మనం ఆ స్ప్లింట్ మెటీరియల్ పెట్టేయడం అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆ రతన్ మెటీరియల్ని ఒక నైఫ్తో కట్ చేయాలండి. నా దగ్గర ఉన్న నైఫ్ చాలా షార్ప్దండి, సో నేను చాలా జాగ్రత్తగా ఎడ్జ్లో కట్ చేస్తున్నాను, మీరు గమనించారంటే. మొత్తం కట్ చేశాక ఇదిగోండి ఇలా ఉంటుందండి. దాన్ని మీరు ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్నారంటే ఎంతో అందంగా ఉంటుందండి. ఇది బోహో స్టైల్ అంటారండి ఇక్కడ ఇది ఇంటీరియర్ డెకరేషన్ యొక్క లేటెస్ట్ ట్రెండ్ అండి. మీరు ఇట్లాంటి వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.